బిజినెస్ అంటే కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, దిమాగ్ ఉపయోగించి సాగించే వ్యవహారం. అందువల్లే వ్యాపారంలో చాలామంది విజయవంతం కాలేరు. మార్కెట్ అవసరాలు, డిమాండ్, సప్లై, క్యాష్ ఫ్లోటింగ్, ఇంకా రకరకాల వ్యవహారాల మీద పట్టు ఉంటేనే బిజినెస్ అనేది లాభసాటి అవుతుంది. లేకపోతే అంతే సంగతులు. అప్పట్లో ధీరుభాయ్ అంబానీ ఆయిల్ రిఫైనరీ పెడితే చాలామంది నవ్వుకున్నారు. సరైన కనెక్టివిటీ లేని గుజరాత్ రాష్ట్రంలో రిఫైనరీ పెడుతున్నాడని ఎగతాళి చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అది ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలలో ఒకటి. పైగా దానివల్ల గుజరాత్ రాష్ట్రానికి బీభత్సంగా ఆదాయం వస్తుంది. కొన్ని వేల కుటుంబాలకు అది ఒక కల్పతరువు, పరోక్షంగా లక్షల కుటుంబాలకు ఆసరా. సాధారణంగా బిజినెస్ మొదలుపెట్టే వాళ్ళు మార్కెట్ స్ట్రాటజీ ఖచ్చితంగా ఫాలో కావాలి. మార్కెట్ అవసరాలు తెలుసుకోవాలి, సప్లై పెంచుకోవాలి, డిమాండ్కు తగ్గట్టుగా వస్తువులను రవాణా చేయాలి. అంతే తప్ప ఆడంబరంగా వ్యాపారం మొదలుపెట్టి తర్వాత నష్టాల పాలు కావద్దు. ఉదాహరణకు ఒక ప్రభుత్వ కార్యాలయం వద్ద ఫోటో కాపీ షాప్, జిరాక్స్ షాప్ ఏర్పాటు చేస్తే లాభం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల మీద వచ్చేవారు ఖచ్చితంగా జిరాక్స్ లేదా ఫోటోలు తీసుకుంటారు. వివిధ రకాల దరఖాస్తులు కూడా అందుబాటులో ఉంచితే అప్పుడు లాభదాయకంగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి గుడి కూడా రద్దీగానే ఉంటోంది. అలాంటి ప్రాంతాలలో పూల దుకాణం పెడితే గిట్టుబాటు అవుతుంది. పూలతో పాటు కొబ్బరికాయలు, ఇతర పూజా సామాగ్రి కనుక విక్రయించడం మొదలు పెడితే వ్యాపారం లాభసాటిగా సాగుతూ ఉంటుంది. పైగా పూల వ్యాపారంలో అంతగా నష్టాలుండవు. పూజా సామాగ్రి అమ్మకంలో కూడా పెద్దగా ఇబ్బందులుండవు. హైవే రోడ్ల పక్కన బైక్ రిపేర్ షాప్ పెడితే లాభాలే లాభాలు. ఎందుకంటే హైవేల పక్కన పెద్దగా షాపులు ఉండవు. ఏవైనా వాహనాలకు మరమ్మతులు ఏర్పడితే అప్పటికప్పుడు ఎక్కడ ఉన్న రిపేర్ షాప్ దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అందువల్లే హైవేల పక్కన బైక్ రిపేర్ షాపులు పెడితే లాభదాయకంగా ఉంటుంది. వాటికి అదనంగా ఈవీ ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తే ఇక వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. బస్టాండ్ ఏరియాలలో టీ, స్నాక్స్ అమ్మే స్టాల్ ఏర్పాటు చేస్తే ఎంతో లాభం. ఇలాంటి బిజినెస్ ట్రిక్ ప్లే చేసింది కాబట్టే ప్యారడైజ్ ఈరోజు నెంబర్ 1 రెస్టారెంట్గా ఉంది. ఇప్పటికీ హైదరాబాద్లోని ఎంజీబీఎస్, ఇమ్లిబన్, సికింద్రాబాద్ వంటి ఏరియాలలో ప్యారడైజ్ టీ, స్నాక్ స్టాల్స్ ఉన్నాయి. అందులో బిర్యానీ కూడా అమ్ముతుంటారు. ఇక కాలేజీ ఏరియాలలో లాండ్రీ సర్వీస్ ఏర్పాటు చేస్తే గిట్టుబాటు అవుతుంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్న ఏరియాలో ఇస్త్రీ షాప్ పెడితే ప్రయోజనకరంగా ఉంటుంది. హైదరాబాద్లోని మాధాపూర్ ఏరియాలో ఒక వ్యక్తి ఇస్త్రీ షాప్ పెట్టి రోజుకు 5,000 వరకు సంపాదిస్తున్నాడు. తన ఆదాయం గురించి సోషల్ మీడియాలో అతడు పోస్ట్ పెడితే లక్షల్లో వీక్షణలు వచ్చాయి. జిమ్ సెంటర్లు ఉన్న ఏరియాలో జ్యూస్, హెల్దీ డైట్ వంటి షాపులు పెడితే లాభసాటిగా ఉంటుంది. ఒక వ్యాపారంలో భారీగా పెట్టుబడి పెట్టే బదులు ముందుగా అక్కడి స్థానిక పరిస్థితుల ఆకలింపు చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడి ప్రజల అవసరాలు, సరుకులు తీసుకొచ్చే విధానం, డెలివరీ చేసే విధానం పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే వ్యాపారం లాభదాయకంగా నడుస్తుంది. అది ఎంతైనా సరే ముందుగా దిగిన తర్వాత మార్కెట్ వాల్యూ పెంచుకోవాలి. అదిగో అప్పుడే వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఆస్కారం ఉంటుంది.